సిద్, ఐ కాంట్ బిలీవ్ దిస్. ఆ సమయం వచ్చింది. త్వరలోనే మన మూవీ రిలీజ్ అవ్వబోతోంది. ఐ నో. మనం ఎంత కష్టపడ్డామన్నది ఆడియన్స్ చూస్తారు. ఆ తర్వాత వాళ్ళు రిపోర్ట్ మనకిస్తారు. చిన్నపిల్లలు రిపోర్ట్ కార్డ్ తీసుకుంటారు కదా, అలా ఉంది నాకు ఇప్పుడు పరిస్థితి. అరే, ఎందుకు నర్వస్గా ఫీల్ అవుతున్నావు? నేనొక జోక్ చెప్పనా? సరే విను. ఒక ఇంట్లో ఒక దొంగోడు దొంగతనం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు బీరువాపై రాసుంది, ఈ బీరువా పగలగొట్టక్కర్లేదు, 1 2 3 వేసి బీరో తెరవచ్చు అని. అలా రాసుంది. ఇక దొంగోడు కూడా 1 2 3 వేసి తెరిస్తే అలారంతో పోలీసులు వచ్చేశారు. వెంటనే ఆ దొంగోడు పోలీసులకి చెప్పాడంట, ఈ మధ్య మనుషులు ఎవరూ నిజాయితీగానే ఉండటం లేదని. నువ్వు నీ జోకు. అబ్బా, ఈ పాటని నువ్వు అసలు ఎన్నిసార్లు వింటావు? నేను మారుస్తాను, వెళ్ళు. అరే ఎందుకు? అరే, నీకు తెలుసు కదా ఇది నా ఫేవరెట్ సాంగ్ అని. నీకు తెలుసా నీ ఫేవరెట్ పాట ఏంటని? నేను మారుస్తాను. అరే వద్దు, నాకొద్దు ఈ పాట. సైలెంట్ కూర్చో. అయితే సరే, ఈ పాట విన్న వెంటనే నా పాట ప్లే చేయాలి. నీకు వినిపించిందా? పిల్లలు అరుస్తున్నారు, నీకు వినపడటం లేదా? అసలు ఇది మన భ్రమ ఏంటి? ఇది భ్రమేం కాదు, నిజంగానే అటువైపు పిల్లలు అరుస్తున్నారు. అక్కడేదో సమస్య. శబ్దం అక్కడి నుంచి వస్తుంది. ఆ బండి ఏమన్నా వస్తే ఆపుదాం. ఇటే బండ్లు వస్తున్నట్టు కనపడతలేదే. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను చూసొస్తానంటే. వద్దు, నేను కూడా నీతో వస్తాను. వద్దు, నువ్వు ఇక్కడే ఉండు. ఏదైనా బండి వచ్చిందంటే ఆపు, సరేనా? అలాగే, నువ్వు చూసుకో, జాగ్రత్త. నువ్వు ఇక్కడే ఉండి, వచ్చేస్తాను. స్టాప్, స్టాప్, బండి ఆపండి, ఆపండి. అరే ఆపమంటున్నానా? స్టాప్ ద కార్. అరే ప్లీజ్ బండి ఆపండి, ఎవరైనా హెల్ప్ చేయండి. ఎవరు మీరు? ఆగండి. భయపడకండి, నేను ఉన్నాను. హలో సిద్. హలో శ్రద్ధ, ఏదో నాకు తెలిసి కిడ్నాపింగ్ కేసు అనుకుంటా. నువ్వు వెంటనే సిఐడికి ఫోన్ చేయి. అలాగే, సిఐడికి కాల్ చేస్తాను. హలో సిద్. హలో హలో, ఏమైందో తెలీదే. సిద్, ఎందుకు ఫోన్ అటెండ్ చేయడం లేదు? బానే ఉన్నాడా ఏంటి? హలో హలో, సిఐడి. ఉండు, నీళ్ళు తీసుకొస్తాను. ఇదిగో తాగు. థ్యాంక్ గాడ్ మీరందరూ వచ్చారు. చూడండి ఆయనకి ఎలా దెబ్బ తగిలిందో. ఏం లేదు శ్రద్ధ, ఇది ఒక చిన్న దెబ్బే. మీరు బానే ఉన్నారా? ఓకే సార్. ఇది ఎలా జరిగిందో చెప్పండి సార్. మా మూవీ రిలీజ్ అయ్యే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం మేము వెళ్తున్నాం సార్. అప్పుడు హఠాత్తుగా ఈ అడవి నుండి పిల్లలు అరిచే చప్పుడు వినపడింది.
అవును సార్. అప్పుడు నేను లోపలికి వెళ్ళాను, పిల్లలు ఏమన్నా ఉన్నారేమో చూద్దామని. అప్పుడు ఏం జరిగిందంటే ఎవరా మీరు? ఆగండి. మీరు ఈ విషయం చేసే ముందు మీ ప్రాణాల గురించి అసలు ఆలోచించలేదా? ఇలాంటి సమయాల్లో నా మనసు ఏం చెప్తే అదే వింటాను సార్. పిల్లల శబ్దం వినపడింది, సాయం చేయాలనుకున్నాను అంతే సార్. మీ లక్ష్యం మీద మాకు ఖచ్చితంగా గౌరవం ఉంది. ఈ సమాజంలో తప్పులు జరగకుండా ఆపేది సిఐడి చేసే పని అయితే ఆ పని మీరు కూడా చేస్తున్నారు. ఇప్పుడు మీరు చేసిన ఈ పని యువతరానికి ఇన్స్పైరింగ్గా ఉంటుంది. కష్టంలో ఉన్న ప్రజలకి మీరు సాయం చేశారు. సార్, నేను ఎంతో ట్రై చేశాను ఏదో ఒక బండి ఆపి సహాయం అడుగుదామని. కానీ ఎవరూ హెల్ప్ చేయలేదు సార్. మనమే ఒకరికొకరు సహాయం చేయకపోతే ఇక దౌర్జన్యాలు మనం ఎలా ఆపగలం సార్? మీరు సరిగ్గా చెప్తున్నారు. ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు మనం వాళ్ళని పట్టించుకోకుండా పోతే మనం కష్టపడుతున్నప్పుడే వాళ్ళ సిచ్యువేషన్ అర్థం అవుతుంది. చూడండి సిద్ధార్థ్, మీరు చెప్పారు కదా లోపల పిల్లలు ఎవరో ఉన్నారని. అవును సార్, అది మాత్రమే కాదు, 4-5 రౌడీలు కూడా ఉన్నారు. సిద్ధార్థ్, మీరు వాళ్ళ మొహాన్ని చూసారా? లేదు సార్, వాళ్ళు హుడ్డీ వేసుకున్నారు, అలాగే మొహానికి మాస్క్ వేసుకున్నారు సార్. మరి పిల్లలు వాళ్ళ మొహాలు? అవును సార్, కళ్ళు తిరిగి పడిపోయే ముందు పిల్లల్ని ఇద్దరిని మాత్రం బాగా చూశాను సార్. ఒకడు 4 అడుగులు ఉంటాడు సార్, తెల్లగా ఉంటాడు, అలాగే కళ్ళు చిన్న కళ్ళు. సార్, ఇతను చెప్పేది చూస్తే షారాన్స్లా అనిపిస్తున్నాడు. ఆ బాబు చూడ్డానికి ఇలా ఉన్నాడా? అవును సార్, వీడేవాడు. ఈ పిల్లాడు మీకు తెలుసా సార్? తెలుసు. గత 2.5 నెలలుగా వీడు కనిపించకుండా పోయాడు సార్. పాపం వీడి తల్లిదండ్రుల్ని చంపేశారు. దట్స్ సో సాడ్. సారాంశిని కనిపెడతామన్న నమ్మకం మాకుంది. సిద్ధార్థ్, మీకెవనా వినిపించిందా వాళ్ళు ఆ పిల్లల్ని పెట్టుకుని వేసిన ప్లాను? సార్, అది కళ్ళు తిరిగి పడిపోయే ముందు ఆ రౌడీ ఎవరితో ఫోన్లో మాట్లాడాడు. అవును, పిల్లలు ఇక్కడే ఉన్నారు. 15 నిమిషాల్లో మేము తీసుకొస్తాం. పావు గంటలో వెళ్ళిపోతారంటే ఇక్కడే ఎక్కడో ఉండుండాలి. కానీ సార్, ఎవరు బయటకు వచ్చినట్టు నేను అసలు చూడలేదు సార్. ఓ అలాగా? అయితే వాళ్ళు లోపలే ఉన్నారు. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గాయం త్వరలోనే నయమవ్వాలని కోరుకుంటున్నాను. సార్, నాకేం కాలేదు సార్, ముందు పిల్లల్ని వెతకండి సార్. ఐ లైక్ యువర్ స్పిరిట్. అండ్ మీ ఏక్ విలన్ మూవీ రిలీజ్ అవబోతోంది. దానికోసం మీకు నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పిల్లల్ని కనిపెట్టారంటే మాకు కాస్త ఇన్ఫార్మ్ చేయండి సార్. తప్పకుండా సిద్ధార్థ్. ఎస్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. పిల్లల ప్రాణాలకి ప్రమాదం ఉంది. వాళ్ళు పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారో అర్థం కావడం లేదు. చెప్పు పంకజ్, పిల్లల తల్లిదండ్రులా? సరే, వాళ్ళని అక్కడే ఉండమని చెప్పు. ఐ ఆన్ ద వే. కవిన్, అడవి మొత్తం వెతకండి. 3 రోజులైంది సార్, ఇంకా నా బిడ్డ ఇంటికి రాలేదు. ఏంటి విషయం? సార్, మా అబ్బాయి వారం రోజుల నుంచి కనబడడం లేదు సార్. పోలీసులకు కూడా రిపోర్ట్ చేశాం, కానీ వాళ్ళు కనిపెట్టలేకపోయారు. దయచేసి మీరు భయపడకండి. మీ పిల్లల్ని సురక్షితంగా తీసుకురావడం మా బాధ్యత. మయూర్, ఇషిత, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. ఎస్ సార్. ప్లీజ్ మీరు వెళ్ళండి. రండి, డీటెయిల్స్ ఇద్ది కానీ. సార్, 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 ప్లీజ్ మా బిడ్డని కాపాడండి సార్. మీ కూతురికి ఏమైంది? మా అమ్మాయి కనపట్టలేదు సార్. మీ అమ్మాయి కనిపించట్లేదా? ఎప్పటి నుంచి కనిపించట్లేదు? ఇవాళ పొద్దున్న తన రూమ్కి వెళ్ళి తను లేపుదాన్ని చూశాను సార్, కనపడలేదు సార్ తను నాకు. నిన్న రాత్రి రూమ్లోనే తనుందా? ఉంది సార్. నిన్న భోజనం తినిపించిన తర్వాత తను నిద్ర ముంచేసారు, నేనే వచ్చాను. తన సైకిల్ కూడా కనపట్టలేదు సార్. ఒకవేళ తను సైకిల్ తొక్కుకుంటూ పొద్దున ఎటైనా వెళ్ళుండొచ్చు కదా. నా కూతురు నాకు చెప్పకుండా అసలు ఎక్కడికి వెళ్ళదు సార్. సరే, మీరేం దిగులు పడకండి. మీ కూతురు ఫోటో ఉందా? ఉంది సార్. ప్లీజ్ ఆ ఫోటో ఇవ్వండి, నేను తొందరగా కనిపెడతాను. పారుల్ సార్, ఈ అమ్మాయి సారాంశ్తో స్కూల్లో చదువుకునే అమ్మాయి సార్. చూడండి, క్లాస్ 4లో అమ్మాయి. కానీ ఇదెలా మీకు తెలుసు? యాక్చువల్లీ షరాన్స్ కేస్ కోసం స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ మీ కూతుర్ని మేము చూసాం.
పాప సైకిల్ తొక్కుకుంటే ఎక్కడికి వెళ్తుంది? ఆ 10 పార్క్కి వెళ్తుంది సార్. వాచ్మెన్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన చెట్టు కింద కూర్చున్నాడు, గేట్ దగ్గర కాకుండా. హే లేరా. ఎస్ సార్. ఈ పాపను ఎక్కడైనా చూసావా? అవును సార్, ఈ పాప అప్పుడప్పుడు సైకిల్ నడపడానికి ఇక్కడే వస్తుంది సార్. నిన్న వచ్చిందా? లేదు, నిన్న రాలేదు. ఓ పని చేయండి, ఈ పార్క్ మొత్తం గాలించండి. అలా వెతికిన తర్వాత ఏమైనా దొరుకుతుందేమో. ఓకే సార్. ఒక నిమిషం, ఈ పిల్లని ఎక్కడ చూసారా మీరు? హే పిల్లలు, ఒక విషయం చెప్పండి. ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఈ పాపని ఎక్కడైనా చూసారా? లేదు. చూడు బాబు. సైకిల్? ఈ సైకిల్ అమ్మాయిదై ఉంటుందా? థ్యాంక్ యూ. అంపూర్వి, సార్ ఏమైంది? అటు చూడండి, అడవికి మధ్యలో ఎవరు లేని ఇల్లు. సార్, ఇక్కడ ఆ పిల్లల యొక్క జ్యువెలరీస్ దొరికింది. కంగారులో ఇదన్నిటిని వదిలేసి వెళ్తున్నారు. దీని అర్థం ఆ పిల్లల్ని ఇక్కడే ఖైదు చేసి ఉంచుంటారు. వంశ్, ఈ హౌస్ ఓనర్ ఎవరో తెలుసుకో. సార్. నిఖిల్, లోపల ఎన్ని రౌడీస్ ఉన్నారో అందరి డీటెయిల్స్ని తెలుసుకో వెంటనే. అంపూర్వి, ఇది మా పాప సైకిలే సార్. అయ్యో, మా కూతురు ఎలా ఉందో ఏమో తెలీదు. ఎలాగలా నా కూతుర్ని కాపాడండి సార్. మీరు భయపడకండి, సైకిల్ దొరికినట్టు మీ కూతురు కూడా దొరుకుతుంది. ఇంకా సార్ ఇక్కడ చూడండి, తిండి ఇంకా వస్తువులు కూడా ఉన్నాయి. ఎవరో ఈ చోటును ఉపయోగించుకుంటున్నారు. సార్ సార్, ఇలా వచ్చి చూడండి సార్. ఇక్కడ నోట్ ఉంది. ఈ రోజు రాత్రి 8 గంటలకి వచ్చి నన్ను పార్కులో కలువు. సారాంష్. పారుల్ ఈ పార్కుకు వచ్చిన తర్వాతే కనిపించకుండా పోయింది. ఏదో జరిగింది సార్. ఒకవేళ అడవిలో ఈ అమ్మాయి కూడా ఉంటుందా సారాంశ్తో? అలా కూడా కావచ్చు. ఇక్కడేం జరిగిందని వాళ్ళే మనకి చెప్పాలి. ఈ చోటుని ఇల్లుగా యూజ్ చేసుకున్నాడుగా వాడు. ఈ బ్రేస్లెట్ నా కూతురుదేనండి. ఈ బ్యాంగిల్స్ నా కూతురుది. ఈ చైన్ని నేను మా అబ్బాయి మెడలో వేశాను. సరే, ఒక విషయం బాగా అర్థం అవుతుంది. పిల్లలందరూ ఒకడి దగ్గరే ఉన్నారని చెప్పి. అయితే నా బిడ్డ ఈ నగల్లో, నా బిడ్డ నగలు లేవే. ఒకవేళ తనకేదైనా అయ్యుంటుందా? మీరు భయపడొద్దు. ఆ రౌడీలు మీ పిల్లల బంగారాన్ని ఎక్కడైనా తీసుకెళ్లి అమ్ముండొచ్చు. ఒక పని చేయండి, మీ పిల్లల బంగారం డీటెయిల్స్ మాకు ఇవ్వండి, మేము చెక్ చేస్తాం. అవి ఏంటంటే నీ డీటెయిల్స్ తీసుకోపో. రండి మాతో రండి. కవిన్, నువ్వు పని చేయి. ఈ సిటీలో బంగారపు కొట్లు ఏవే ఉన్నాయో, అంటే దొంగ బంగారాన్ని కొనే కొట్లని చూడండి మీరు. సార్, వాడే అనుకుంటా. రండి.
ఏయ్, ఈరోజు ఏదైనా దొరికిందా? ఊటి చేత్తో వచ్చావా? ఎవరు మీరంతా? మేమేమీ నీ బంధువులం కాదు, ప్రజలకి సేవ చేసే సిఐడి టీం. ఏయ్, ఆగు! ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? సార్ సార్ నన్ను క్షమించండి సార్, నేను మళ్ళీ ఇక్కడికి రాను. మళ్ళీ ఇక్కడికి వస్తేనేగా ఒక్కలతో ఇవ్వబోతున్నా. వద్దు సార్. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతున్నావా? లేదు సార్, నేను అలాంటి పనులు చేసేవాడిని కాదు. మరియా, సైకిల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది ఒక పాపది సార్. ఈ పాపదా? అవును సార్, ఈ పాపదే. ఈ పాప నిన్న ఇక్కడికి వచ్చింది సార్. కానీ 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 ఏంటి చెప్పు. సార్, నిన్న రాత్రి ఆ పాప అదిగో అక్కడ ఒక అబ్బాయితో మాట్లాడుతూ కనిపించింది. అబ్బాయా? ఆ అబ్బాయి ఇతనేనేమో చూడు. అవును సార్, ఈ అబ్బాయే. సారాంష్, తర్వాత ఏమైంది? సార్, నేను తింటున్నప్పుడు ఒక కారు ఈ పిల్లల దగ్గరికి వచ్చి ఆగింది సార్. ఆ కారులో ఉన్న వాళ్ళు పిల్లల్ని బలవంత పెట్టి ఎక్కించుకొని తీసుకెళ్లారు. ఆ కారులోని వాళ్ళు ఈ పిల్లల్ని తీసుకెళ్లారు సార్. పోలీసులకి వెంటనే చెప్పాలి కదా. సైకిల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు. బాలల్లో ఎవరైనా బండిని ఎవరైనా చూసావా? సార్, చాలా చీకటి పడింది, నాకు పెద్దగా కనిపించలేదు. సార్, ఒక్క నిమిషం. సైకిల్ దగ్గర ఒక పేపర్ కనిపించింది, అందులో ఒకరి చిత్రం గీసుంది సార్. చూపించు. సార్, ఇదిగో చూడండి. ఈ స్కెచ్ సారాంష్ గాని పారుల్ గాని గీసుండాలి. వీడి ఎవడో మనం వెంటనే కనిపెట్టాలి. లేదు సార్, మొత్తం క్రిమినల్ డేటాబేస్ అంతా చెక్ చేశాను సార్, కానీ మనం వెతికే క్రిమినల్ లేడు సార్. ఏంటో సార్, ఈ స్కెచ్ గీసింది ఒక పాప. ఆ పాప తప్పుగా గీసుండొచ్చు కదా. మనం ప్రొఫెషనల్ని అడిగి తెలుసుకుంటే ఎలా ఉంటుంది? గుడ్. వెళ్ళి ఫోన్ చేసి పిలు. ఓకే సార్. పురివే ఓ పని చెయ్యి. ఈలోపు ఆ వ్యక్తి గురించి ఇంటర్నెట్లో చెక్ చేయి. మాజీ నేరస్తుడు కాకపోయినా మామూలు వ్యక్తి అయి ఉండొచ్చు. ముందు ఆ విషయం తెలుసుకుందాం. సార్ సార్, మనం అనుకున్నదే నిజం సార్. ఇతనేమి పాత క్రిమినల్ కాదు, కానీ సాధారణమైన వ్యక్తి కూడా కాదు సార్. ఇతను ఫేమస్ బిజినెస్ మ్యాన్ రంజిత్ కుమార్ సార్. కానీ అంత బిజినెస్ మ్యాన్కి ఈ కేసుకి సంబంధమే ఉంది. ఆ రంజిత్ని అడుగుదాం పంకజ్. సార్, నన్ను క్షమించండి సార్, ఇకపై ఇలాంటి తప్పు ఎప్పుడు జరగదు సార్. తప్పు తెలియకుండా ఒక్కసారి జరగచ్చు, అప్పుడప్పుడు జరిగితే అది కుట్ర, తెలుసు కదా సార్. ఈ సిటీలో నేను మాత్రమేనా? ఇలాంటి పనులు చాలా మంది చేస్తున్నారు కదా సార్. నన్ను వదిలేయండి సార్, ప్లీజ్. వదిలేస్తాం. సరే, ముందు మాకు ఒక విషయం చెప్పండి. మీరు కిడ్నాప్ చేసిన పిల్లలు బంగారాన్ని కొన్నారు, అది మీ కొట్టుకు ఎలా వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? సార్, రఘువే సార్ తీసుకొచ్చాడు. ఎవరా రఘు? సార్, అరగంట అయింది, కానీ రంజిత్ కుమార్ ఇంకా రాలేదు. అదేగా. సార్, మీకు టీ పంపించారు. ఇదంతా అనవసరం. రంజిత్ ఎప్పుడు వస్తారో చెప్పు. ఇప్పుడు ఆయన మీటింగ్ పూర్తి అవబోతుంది సార్, కాసేపట్లో వచ్చేస్తారు. రమ్మని చెప్పు. ఎస్ సార్. ఇలా చూడు జాకోస్, ఈ డీల్ ఎలాంటి పరిస్థితుల్లోనూ క్యాన్సిల్ అవ్వకూడదు, అర్థమైందా? బాయ్. ఐఎమ్ సో సారీ, మీ సమయాన్ని నేను వృధా చేశాను. ఇప్పుడు చెప్పండి, మేము మీకు ఎలాంటి సహాయం చేయగలను? మేము ఒక కేసు కోసం ఇక్కడికి వచ్చాం సార్. కేసా? ఏంటి కేస్? ఈ అబ్బాయి గుర్తున్నాడా? వీడి పేరు సారాంష్. లేదు, నేను ఈ అబ్బాయిని చూడలేదు. ఈ అమ్మాయి ఎవరో కొంచెం చూసి చెప్పండి. లేదు, నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. ఈ పిల్లల ఫొటోస్ని ఎందుకు నాకు చూపిస్తున్నారు? ఆ ఇద్దరు పిల్లలు కనిపించట్లేదు.
వాళ్ళలానే చాలా మంది కనిపించకుండా పోయారు. అందుకు ఆ విషయానికి నాకు ఏ సంబంధం ఉంది? సంబంధం ఉంది. ఈ స్కెచ్లో ఉన్నది మీరేగా? అవును. ఎవరు గీసేది? మేము చెప్పిన పిల్లల్లో ఒకళ్ళు కనిపించకుండా పోయే ముందు గీశారు. ఎక్స్క్యూజ్ మీ ఆఫీసర్, అయితే మీరు ఏమనుకుంటున్నారు? పిల్లలు కిడ్నాప్ చేయడం వెనక నేనున్నాననే? ఎవరు కారణం లేదని తెలిసిపోతుంది. ఈయన ఇంటిని గలించండి. జస్ట్ ఎ మూమెంట్, ఒక నిమిషం. మీ దగ్గర సర్చ్ వారెంట్ ఉందా? వస్తుంది సార్. అయితే దాన్ని తీసుకుని రండి, అర్థమైందా? అలాగా? 1 గంట తర్వాత మేము మళ్ళీ వస్తాం, అది కూడా మీరు అడిగిన సర్చ్ వారెంట్తో. సార్, ఆ లేడీ మెడలో ఒక లాకెట్ ఉంది, చూసారా? అది ఈ ఫోటోలో ఉన్నట్టుంది. ఒక నిమిషం, మీ పేరేంటి? నా పేరు సుధా. ఈ చైన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది? నా భర్తే నాకు గిఫ్ట్ చేశారు నా పుట్టినరోజుకి. మీ భర్త ఎక్కడి నుంచి కొని తీసుకొచ్చారు? దాని గురించి నాకేమీ తెలీదు సార్. సరే, మీ వారి నంబర్ ఇవ్వండి. నాకు గుర్తులేదు సార్. గుర్తులేదా? సార్, ఆయిల్ లేదు సార్. ఇక్కడ వస్తువులన్నీ ఇంటి చెల్లాచెదురై ఉన్నాయి. వీడే రఘువా? అవును సార్, ఈయనే సార్ రఘు అంటే. దగ్గరా నువ్వేమనుకున్నావు? సిఐడి నుండి తప్పించుకోగలమా? సిఐడిని మా ఇంటి దాకా తీసుకొచ్చావు కదూ. నేను జైలు నుంచి తిరిగి వచ్చాననుకో, నిన్ను చంపకుండా వదిలిపెట్టను రా. అలాగా? నువ్వు చంపుతావా? దానికి ముందు నోరు తెరిచి విషయం చెప్పు. కనపడకుండా పోయిన పిల్లలు ఎక్కడ ఉన్నారు? కనిపించకుండా పోయిన పిల్లలా? ఏ పిల్లల గురించి అడుగుతున్నారు? ఆ పిల్లలే. ఆ పిల్లల దగ్గరే బంగారాన్ని దొంగిలించావు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఆ నగలు నాకు రోడ్డు మీద దొరికాయి సార్. సార్, దివ్య సార్ కాస్త త్వరగా పైకి రండి.
జాగ్రత్త. మర్యాదగా నిజం చెప్పు. ఎందుకు ఈ పిల్లల్ని కిడ్నాప్ చేశావు? అది అది నేను చెప్పు, ఎందుకు చేశావు? సార్ అది ఇన్ఫర్మేషన్ అంతా ఆ కబోర్డ్లో ఉంది. వంశ్. సార్, రఘు రఘు రఘు, వంశ్, రఘు ఎక్కడ? సార్ వాడు పారిపోయాడు సార్. పారిపోయాడు. గాడ్ డామ్ ఇట్. ఆ టైర్ని కాల్చు. సార్. సార్, ఇది ఎలా జరిగింది? నేను షూట్ కూడా చేయలేదు. అయితే ఇంతకు ముందే కార్లో ఎవరో బాంబ్ ఫిక్స్ చేశారు. రంజిత్ చనిపోయాడు. ఇప్పుడు పిల్లల్ని కనిపెట్టడం ఎలా? అసలైన నేరస్తుడి ద్వారా రంజిత్ని చంపి ఒక్క విషయం కన్ఫర్మ్ చేశాడు. ఈ కేసు ఇంకా పూర్తి కాల. విషయం తెలియాలంటే రంజిత్ ఇంటికి వెళ్లాల్సిందే. సార్, రంజిత్ చనిపోయిన తర్వాత ఒక విషయం అర్థమైంది. ఈ కేసులో క్రిమినల్ అతను కాదు, ఇంకొకరెవరో. ఒకవేళ రంజిత్ దొరికాడంటే వాడి బండారం బయటపడుతుందిగా, అందుకే చంపేశాడు. సార్, నిఖిల్, పిల్లల్ని దివ్యతో ఆఫీస్కి పంపించాను సార్. గుడ్. నిఖిల్, పైకి వెళ్ళి ఏదైనా ఆధారాలు దొరుకుతున్నాయో చూడు. ఈ మ్యాచెస్ ని ఎక్కడెందుకు దాచిపెట్టాలి? సార్, మ్యాచెస్ బాక్స్ని ఎందుకు ఇక్కడ దాచిపెట్టున్నారు? ఏదో ఉంది. దీన్ని చూస్తుంటే స్క్రాచ్ చేస్తే నంబర్ కనిపించేలా ఉంది. లాటరీ మీద ఉన్నట్టుగానే ఇక్కడ కూడా ఉంది. చెక్ చేద్దాం. $731 XY03 5. కవిన్, చెప్పు కవిన్. నాకు రఘు ఇంట్లో మ్యాచెస్ బాక్స్ దొరికింది సార్. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మ్యాచెస్ బాక్స్ వెనక నంబర్స్ రాసుంది సార్. స్క్రాచ్ చేసిన తర్వాత ఏం తెలిసిందంటే ఈ నంబర్ 731. నాకు కూడా ఇక్కడ ఒక అగ్గిపెట్టి దొరికింది, దాని మీద కూడా నంబర్ ఉంది. సేమ్ మ్యాచ్ బాక్స్ XY035 సార్. కానీ ఈ నంబర్స్కి ఏం అర్థమై ఉంటుంది? XY035 731. ఇదేంటి
ఒక్క అగ్గిపెట్టి మీద XY035, ఇంకో అగ్గిపెట్టి మీద 731. సార్ ఒకవేళ ఇదేదైనా బండి నెంబర్ అయి ఉంటే? అరే అవును కదా, ఇది బండి నెంబర్లానే ఉంది. XY035731. సారాంష్, వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మెల్లగా మాట్లాడు పారు. మన మాటలు వాళ్ళు విన్నారంటే మనకి తినడానికి ఏం పెట్టరు. ఆర్టీఓలో ఏం తెలిసిందంటే ఆ నంబర్ ఒక ట్రక్ది. కొన్ని సమయం ముందు అది చోముపులియా టోల్గేట్ దగ్గరికి వెళ్ళింది సార్. చోముపులియా. హలో పంకజ్, ఆ ట్రక్ చోముపులియా దగ్గరికి వెళ్తోందంట. దాన్ని ఆపో. గుడ్ జాబ్ పంకజ్. నేను చెప్పిన వెంటనే ట్రక్కుని ఆపేసా. థ్యాంక్ యూ సార్. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. పిల్లలు ఈ ట్రక్కులో లేరు, ఖాళీగా ఉంది. ట్రక్ ఖాళీనా? డ్రైవర్ ఎక్కడా? ఉన్నాడు సార్, అదిగో అక్కడున్నాడు. రండి సార్. రంజిత్ ఉన్న కారులో బాంబు పెట్టింది నువ్వేనా? బామ్మ, మీరేం మాట్లాడుతున్నారు సార్? నేను దీపావళి కూడా బాంబులు పేల్చాను సార్. చాలా ఆపో. పిల్లలెక్కడా? ఏ పిల్లలు సార్? మీరు కిడ్నాప్ చేసిన పిల్లల గురించి మాట్లాడుతున్నా. వారిని ట్రక్లో పెట్టి తీసుకెళ్ళాం. లేదు సార్, నేను ఈ ట్రక్ని బిలాస్పూర్లో ఖాళీ చేసి తీసుకొచ్చాను సార్. బిలాస్పూర్ నుంచి వస్తున్నావా? నీ దగ్గర ఆధారం ఉందా? చూపించు. ఆధారం ఉంది, తీసి చూపిస్తాను సార్. వస్తువులు డెలివరీ చేస్తున్న రసీదు నా దగ్గర ఉంది సార్. సరే, ఒకవేళ ఈ ట్రక్ ముంబైలో ఉందంటే ఈ ట్రక్ నంబర్ రఘు ఇంకా రంజిత్ ఇంటికి ఇలా వెళ్ళింది. సార్ ఇలా కూడా ఉండొచ్చు. ఆ ట్రక్లో అబద్ధమైన నెంబర్ కూడా పెట్టుండొచ్చు కదా. నిఖిల్, హైవే 33 దగ్గర వారి పక్కన నువ్వు రావడానికి ఎందుకు ఇంత లేట్ అయింది? నువ్వు అక్కడివి. సిఐడి వాళ్ళ నుంచి తప్పించుకొని వచ్చాను. మరి బాస్ ఎక్కడ? శభాష్, మీ పనితనం చాలా అద్భుతంగా ఉంది. సిఐడి వాళ్ళు రాకముందే ఈ పిల్లలు ఇక్కడి నుంచి చాలా దూరం వెళ్ళాలి. ఆ తర్వాత మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. తీసుకెళ్ళండి, అందరినీ తీసుకెళ్ళండి. పదండి 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 పదండి. పట్టుకోండి పట్టుకోండి. పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేరా? ఆగండి ఆగండి, మరి కాల్చి పడేస్తా. పారు, నువ్వు అటువైపు వెళ్ళు. ఇలా చూడు, మొండి పట్టు పట్టుకు, త్వరగా వెళ్ళు.
రండి. ఏయ్ ఆగండి ఆగండి కదలదు. ఏయ్ ఏం చేస్తున్నావు? పాపని షూట్ చేస్తావేంటి? ఒకరి ధర 10 లక్షలు రా, 10 లక్షలు. ఆ డబ్బు మీ బాబిస్తాడా? వెళ్ళటు. మీరేమనుకుంటున్నారు పిల్లలు? చాలా తెలివైన వాళ్ళం అనుకుంటున్నారా? కానీ ఈ కంసుడు మామయ్య ఉన్నాడే, మీ అందరికంటే చాలా చాలా తెలివైన వాడు. కంసుడి మావయ్య కూడా ఆఖరి నిమిషం ఉంది, అదే మరణం. సిఐడి పారిపడి, త్వరగా పారిపడి, పారిపడి. పిల్లలు జాగ్రత్త. త్వరగా 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 రండి రండి ఇటువైపు. No! అది నువ్వేగా పైప్ లైన్లో ముస్టోడ్లా కూర్చున్నది. ముస్టోడ్లా వేషం వేసుకుని పిల్లల్ని కిడ్నాప్ చేస్తావా? విదేశాలకి నేను రంజిత్తో పాటు పిల్లల్ని కిడ్నాప్ చేసే పని చేస్తున్నాను. ఓ, ఇద్దరు పార్ట్నర్సా? మరి రంజిత్ను ఎందుకు చంపా? ఎందుకంటే వాడికి అత్యాశ ఎక్కువైపోయింది. షేర్లో సగం కంటే ఎక్కువ కావాలన్నాడు. అందుకే రంజిత్ స్కెచ్ని నేను మీకు చూపించింది. అప్పుడే మీరు తన్ని నేరస్తుడు అనుకుంటారు అనుకున్నాను. వాడు చనిపోతే ఈ కేసు క్లోజ్ అవుతుందనుకున్నాను. ఇలా ఆలోచించడం నీ మూర్ఖత్వం. అసలైన నేరస్తుడు ఇంకెవరో అని రంజిత్ చనిపోయినప్పుడే తెలిసిపోయింది. అయితే నువ్వెందుకు మిగతా వాళ్ళని చెప్పావు? ఎందుకంటే ఏ ఎవిడెన్స్ ఉండకూడదు అనుకున్నాను. దానివల్ల ఏంటి ఉపయోగం? నీ ప్లాన్ మొత్తం నాశనమైంది. జైలుకి తీసుకెళ్ళండి. మరణం కోసం ఎదురు చూడు. ఖచ్చితంగా నీకు ఉరశిక్షే. చూస్తారండి, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ అంకిల్, మా ప్రాణాల్ని కాపాడినందుకు. థ్యాంక్స్ అంతా ఎందుకు చెప్తున్నారు? మీరే మా ప్రాణం. మీకోసం మేము ఏవైనా చేస్తాం. మీరు సిఐడి అంకులే కదా? అరే, నేను సిఐడి అంకుల్ని. నువ్వు భలే కనిపెట్టావే. మిమ్మల్ని నేను ఎలా మర్చిపోతాను? మీరు నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చారు కదా. ఇవాళ కూడా మీ అందరికీ ఐస్ క్రీమ్ కొనిస్తాను. నేను ఇంట్లో నుంచి బయటికి రాగానే ఈ చెడ్డ అంకుల్ నన్ను పట్టుకుని తీసుకెళ్లి ఒక చీకటి గదిలో బంధించాడు. 15 రోజుల తర్వాత మేము అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాం. సరే, వెరీ గుడ్. నాకు ఏమీ అర్థం కాలేదు. అందుకనే పారు కోసం ఆ లెటర్ రాసి అక్కడ పడేసి వచ్చాం. ఓ అలాగా. ఆ రోజు నైట్ నేను సారాంశం చూడటానికి వెళ్ళానా? ఏమైంది సారాంశ్? నువ్వు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయా? నేను ఎంత వెతుకుతున్నారో తెలుసా? అయినా నువ్వు నన్నెందుకు ఇక్కడికి రమ్మన్నా? ఇలా చూడు పారు, నేను నీకో విషయం చెప్పాలి. కొంతమంది నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అక్కడ చాలా మంది పిల్లలున్నారు. నేను పారిపోయి వచ్చేసాను. ఏం పర్లేదు. సరే పిల్లలు, ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? అరే, ఆ సిఐడి ఫోన్ చేస్తున్నా. అరే, స్పీకర్ లో పెట్టండి. నేను దయాని సిఐడి నుంచి మాట్లాడుతున్నాను.
హలో సార్, ఆ పిల్లలు దొరికేశారు సార్. అవును, పిల్లలు దొరికారు. ఆ నిందితుడిని కూడా మేము పట్టుకున్నాము. అరే వావ్, దట్ గ్రేట్ న్యూస్ సార్. సార్ ఇది మనం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసే తీరాలి. ఖచ్చితంగా సెలబ్రేట్ చేద్దాం సార్. ఇవాళ రాత్రి మా ఫిలిం ప్రివ్యూ ఒకటి ఉంది. మీరు మీ టీము ఇంకా పిల్లలతో కలిసి మీరు రావాలి ఖచ్చితంగా. లేదు అది ఏంటంటే నేనేం ప్లీజ్ కుదరదు అని చెప్పొద్దు. దయచేసి మీరు తప్పకుండా రావాలి సార్. మీ హెక్టిక్ బిజీ షెడ్యూల్ నుంచి బ్రేక్ తీసుకోవాలి కదా. సరే సరే, ఎన్నింటికి రావాలో చెప్పండి సార్. ఇవాళ రాత్రి 9ంటికి వచ్చేయండి. రైట్ సార్, వి విల్ సీ దేర్. ఓకే, థ్యాంక్ యూ.